హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ నెల క్రెడిట్ కార్డు బిల్లు లేట్గా కట్టారా? అయితే నో ప్రాబ్లం అండి, మీకు ఒక సొల్యూషన్ అయితే ఇస్తాను ఈ వీడియోలో. క్రెడిట్ కార్డులో చాలామంది వాడుతూ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే అనుకోకుండా ఆ మంత్ బిల్ అనేది స్కిప్ అవుతుంది. దాని ద్వారా మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పడతాయి అన్నమాట. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా చెప్తాను. చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట వీడియో. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది, నేను ఆల్రెడీ వర్కౌట్ చేసిన వాటిపైన మీకు వీడియోస్ అనేది చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ ఈ వీడియోకి నేను ఒక 40 లైక్స్ అనేది ఇస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, మీకు ఖచ్చితంగా ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అనిపిస్తే కనుక. ఫ్రెండ్స్ చూడండి, నార్మల్గా మనం క్రెడిట్ కార్డ్ అనేది వాడుతున్నప్పుడు ఒకనొక టైంలో ఏదో ఒక ఇష్యూస్ వల్ల, మేబీ డ్యూ టు ఓవర్ సైట్ కానివ్వండి, లేకపోతే కనుక ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, లేదంటే మనం పంపించినట్టు బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఇష్యూస్ వల్ల కానివ్వండి, ఆ పర్టికులర్ మంత్ క్రెడిట్ కార్డు యొక్క బిల్ అనేది డిలే అవుతుంది. అలాంటప్పుడు బ్యాంకు ఊరికే ఉండవు కదా, సో ఖచ్చితంగా మీకంటూ ఛార్జెస్ అనేది విధిస్తుంది. అదే ఇంట్రెస్ట్ చాలా హయ్యర్ అనమాట. ఆ ఇంట్రెస్ట్ని ఎలా అవాయిడ్ చేయాలంటే కనుక, మీరు జెన్యూన్గా, అంటే మీరు ప్రీవియస్ హిస్టరీ అంతా బాగుండి మేము మంత్ పేమెంట్ చేస్తున్నాను సరే, ఈ మంత్ నాకు ఇష్యూ వచ్చింది అని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క రిక్వెస్ట్ని బ్యాంకుకు పంపించారంటే ఏదైతే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉందో ఆ ఎక్స్ట్రా ఛార్జెస్ని బ్యాంకు తిరిగి రివర్స్ చేస్తుంది. చాలామందికి ఈ విషయం తెలియదు అనమాట. ఖచ్చితంగా మీరు కోల్పోయిన అమౌంట్, మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఊరికే అలాగా వదిలేయారు కదా. ఎందుకంటే మీరు టైం టు టైం మీరు హానెస్టీగా బ్యాంకుకు క్రెడిట్ కార్డు బిల్లు మంత్ కడుతూనే ఉన్నారు. బట్ అనుకోకుండా ఏదో ఒక సమయంలో ఏదో ఒక మంత్ ఇలాంటి ప్రాబ్లం ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. అలాంటి సమయంలో మీరు ఖచ్చితంగా డైరెక్ట్గా మీరు బ్యాంకుకు కాల్ చేసి, సార్ ఇలాగా నా ప్రాబ్లమ్, నేను మంత్ నాకు ఒకసారి ట్రాక్ రికార్డ్ చూడండి, ఎప్పుడు కూడా ఏ మంత్ నేను డిలే పే చేయలేదు, ఈ మంత్ ఆ డ్యూ డేట్ రోజు నాన్ వర్కింగ్ డే అవ్వడం వల్ల, లేకపోతే కనుక నా పర్టికులర్ బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు టెక్నికల్ ఇష్యూ వల్లనో, లేకపోతే కనుక నేను నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి సార్ నేను మర్చిపోయాను, ఇప్పటి నుంచి నేను రిమైండర్ పెట్టుకుంటాను, అప్కమింగ్ మంత్స్లో నేను ఆన్ టైం పే చేస్తాను అని చెప్పేసి మీరు బ్యాంకుకు ఒక రిక్వెస్ట్ పంపించారంటే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ అనేది దానిపైన క్రెడిట్ కార్డ్ పైన వచ్చిందో ఆ ఇంట్రెస్ట్ అనేది రివార్డ్ చేస్తారు, పాసిబిలిటీ అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. చాలామంది ఈ విషయం తెలియక, అయ్యో నా క్రెడిట్ కార్డ్ పైన ఇంట్రెస్ట్ పడిపోయింది, నేను ఏం చేయాలి, క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసేస్తాను అని చెప్పేసి డిసైడ్ చేసుకుంటారు. బట్ బ్యాంక్స్ కూడా వాళ్ళని ఎవరు కూడా కస్టమర్ని వదులుకోవడానికి ఇష్టపడండి. ప్రతి బ్యాంకుకు కస్టమర్స్ కావాలి. ఎవరైనా కూడా బై మిస్టేక్ ఏమైనా ఇలాంటి ఎర్రర్ వల్ల డిలే పేమెంట్ చేస్తే బ్యాంక్ అయితే రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తుంది. బట్ కాకపోతే ఎవరైతే రిపీటెడ్గా మంత్ డిలే చేస్తూ అండ్ మీరు వాపస్ వచ్చేసి సార్ నాకు అమౌంట్ను వాపస్ ఇవ్వండి అంటే కనుక ఖచ్చితంగా బ్యాంక్ డిక్లైన్ చేస్తుంది. ఎందుకంటే మీరు డెలిక్వెన్సీలో ఉంటారనమాట, రివాల్వర్ అని చెప్పేసి చెప్తారన్నమాట బ్యాంకింగ్ టర్మినాలజీలో. ఓకేనా, అంటే మీరు పేమెంట్ అనేది ఆన్ టైంలో పే చేయట్లేదు అనమాట, డిఫాల్టర్ అని కూడా అంటారు. సో ఖచ్చితంగా మీ పేమెంట్ హిస్టరీ ట్రాక్ రికార్డ్ బాగుండి మీరు వన్ టైం ఏదైనా కానీ ఎక్సెప్షన్ కావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అనేది కన్సిడర్ చేస్తుంది. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. కావాలంటే మీరు ఇప్పుడు ఈ వీడియో తర్వాత మీకు ఏదైనా ఛార్జెస్ ఇలాగ అయ్యింటే ఈ మంత్లో వెళ్ళేసి రిక్వెస్ట్ పంపించండి, రివర్సల్ ఖచ్చితంగా అవుతుంది. 99.99% అనేది మీకు రివర్స్ అవుతుంది. అలా ఏమైనా కానీ వర్కౌట్ అయిన తర్వాత మీకు సక్సెస్ అయితే వెంటనే వచ్చి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మీ క్రెడిట్ కార్డ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను క్రెడిట్ కార్డ్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చేసి దాదాపు 8 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ నాలెడ్జ్ తెలుసు. నాకు తెలిసిన మొత్తంలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే మీకంటూ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ కార్డ్ గురించి ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చలో, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.